హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజుసరికి మా కుర్రోళ్ళకి చేపలు అయితే బాగా లాగాయంట. సో నాకు ఫోన్ చేశారు, వీడియో తీసుకుని రారా అని చెప్పేసి. ఇప్పుడు బోట్ వస్తుంది వాళ్ళదే. సో చూద్దాం ఎన్ని చేపలు లాగావు ఏంటిదని చూపిస్తాను. చాలా అంటే చాలా ఇక్కడ లాగా అన్నారు. వచ్చేసారు వాళ్ళు, చూద్దాం ఏమేమి పడ్డాయో. సో ఫ్రెండ్స్, మా వాళ్ళకైతే బొంతు చేపలు పడ్డాయి. ఎప్పుడు వెళ్ళారా? నైటా? సో ఫ్రెండ్స్, చూసారా బొంతి చేపలు ఎన్ని పడ్డాయో? ఒక రోజుకి వెళ్ళేసి ఇన్ని తీసుకొచ్చి రావడం అంటే చాలా గ్రేట్. మామూలుగా తాడుకైతే లాగుతాయి, కాకపోతే వీళ్ళు తాడు వేయలేదు, చేయి కాపు అంటే అలాగా ఎరేసి ఉండిపోతారు. తాళ్ళు అంటే ఏంటండి, వరుస పెట్టి 200, 300, 1500 కమ్మిల వరకు కూడా ఉంటాయి. అవి వేరే. ఇవి చేయి కాపు మాట. చేయి కాపు లాగడము నేను ఇదే ఫస్ట్ టైం చూడడము. సో చూడండి ఫ్రెండ్స్, ఇన్నుంటే అన్నుంటి. సో టోటల్గా ఎన్ని కేజీలు అయ్యావి ఏంటి అన్నీ మొత్తం మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో వాటితో పాటు కూర చేపలు కూడా పడ్డాయి చూడండి. మాతో కనుక కురుటు, సో చాలా పడ్డాయి. వీళ్ళు కూర తీసుకోగా నాకు తెలిసి మళ్ళీ అవి అమ్ముతారు. అవి కూడా ఎన్ని కేజీలు మొత్తం క్లియర్గా చూపిస్తాను. పర్లేదు, ఏదో వచ్చేస్తాను. మా వాళ్ళని అడిగాను, లోపల ఏదైనా వీడియో గట్రా ఏమి తీసారని అడిగాను. మాకు అసలు టైం దొరకలేదు. వెళ్ళింది నలుగురిని కదా, ఒకట తోటలు ఆగుతుంది. సో టైం దొరకలేదు, అందుకే తెలియపోయాము అనుకోవద్దన్నారు. సో పర్లేదు, ఇవ్వని సరే మా సబ్స్క్రైబర్లకి చూపిస్తానని చెప్పాను. సో చేపలు ఎక్కువ బట్టి ఇక్కడ నుంచి చాలా దూరం తీసుకెళ్ళి, లాస్ట్ టైం మీకు చెప్పాను చాలా దూరం తీసుకెళ్ళండి. అందుకోసమనే సాగుగారికి ఫోన్ చేశారు. ఆయన ఉలవరోని తీసుకొస్తున్నారు, ఆ వాటిలో వేసుకుని వాళ్ళ షెడ్ వరకు తీసుకెళ్తారు. సో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, మొత్తం ఎన్ని కేజీలు వచ్చాయి, మనిషికి ఎంతంత పాటు అని చెప్పేసి చెప్తాను. మాకు డైలీ మహా అయితే 500 లోపే దొరుకుతాయి పాటు. ఎప్పుడో ఒకసారి 500 దాటేసి 1000 రూపాయలు అలా ఏదో. సో ఈరోజు మా కుర్రోళ్ళకి అయితే నాకు తెలిసి 3000 దొరుకుతాయని చెప్పేసి అంచనా వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ లెక్క నేను వేసుకుంటాను, ఏ చేప పడినా సరే ఆ చేప ఎన్ని కేజీలు వస్తుంది ఏంటి లెక్క వేసుకుంటాను. సో దగ్గర అంత వస్తుంది. సో మొత్తం ఇవి ఎన్ని కేజీలు వచ్చేవి, ఒక్కొక్కరికి ఎంత పాటు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇవైతే తీసుకెళ్ళడానికి ఒక పికప్ వస్తుందని చెప్పాను కదా, అందులో వేసి తీసుకెళ్తాము. సో అలాగే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. నాకు ఈ పని ఉందన్న, మా వాళ్ళు తెలియదు 4 అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళలేదు మాట. నీది కట్ అయిపోతుందా? అది సింగిల్ గా మోసవచ్చు, మిగతావన్నీ చిన్న సో ఫ్రెండ్స్, షెడ్కి అయితే తీసుకొచ్చాము. సో చూద్దాము మొత్తం ఎన్ని కేజీలు వస్తాయి ఏంటని, మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ముందు చిన్నవి పెద్దవి కలిపి వేస్తున్నారు. కొన్ని చిన్న అంటే పెద్ద ట్రైలో తీసి వేస్తున్నారు. మామూలుగా ఏ ట్రై అయినా సరే 20 నుంచి 30 కేజీ మధ్యలో వస్తుంది. సో ఇది పెద్ద ట్రై వేసారు, దగ్గరగా ఎక్కువ వస్తుంది. దగ్గర 60 కేజీలు అనుకుంటున్నాను. ఇది 60, 62 సంథింగ్ అంత వస్తుంది. చూడండి అలాగే. ఇవైతే 61,600. సో ఇవి అయితే మొత్తం 42.5 వచ్చాయి. టోటల్గా వచ్చేసరికి 104 కేజీలు వచ్చాయి. 4 కేజీలు కొడుకు 100 కేజీలు వేసుకున్నారు. ఇవి 12.5 కేజీలు వేసుకుంటారు. ఆ బొంతులు వచ్చేసరికి 23,000కి వచ్చాయి. నెక్స్ట్ ఆ చిన్న చేపలు వచ్చేసరికి అంటే 2,400కి వచ్చాయి. సో నలుగురు వెళ్ళారు బట్టి ఒక్కొక్కరికి నాకు తెలిసి 3,500 లెక్క అలాగా పాటు దొరుకుతుంది. సో వాళ్ళకైతే ఈరోజు బాగానే పాటు దొరికింది. సో అందరికైతే ఇలా దొరకవు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో వచ్చేసరికి ఇంతవరకే. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, వీలైతే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.